తేజస్విని పెద్ద కుమారుడు ఆశీష్ రెడ్డి గీసినటువంటి చిత్రాలు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మొదట మీకు నేను చూపించబోయేటటువంటి ఈ గేట్ అంటే తేజస్విని ఆపోజిట్లో ఉన్నటువంటి ఇంటి హౌస్ గేట్. మనకి ఇక్కడ అన్ని పూలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా. ఇదే గేట్ని యాస్టీస్గా డ్రా రూపంలో ఆశీష్ రెడ్డి అంటే తేజస్విని పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నాడో సేమ్ మీకు ఇప్పుడు చూపించినటువంటి గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ని కూడా ఇక్కడ గీసినటువంటి చిత్రం మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దాని మీద ట్యాంక్ వాటర్ అని చెప్పేసి రాశాడు. ఇక్కడ అపార్ట్మెంట్లో కొంచెం వాటర్ షార్టేజ్ ఉందని చెప్పి కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడిన పర్సన్ కూడా చెప్పాడు. బట్ అన్నిటిని పిల్లలు గమనిస్తారు. అయితే ఈ ట్యాంక్ వాటర్ ఏదైతే ఉందో ఇంట్లోకి ఎలా వెళ్తుంది అనేది కూడా ఆరో మార్క్స్ వేసి చూపించాడు పెద్ద కుమారుడు తేజస్విని. మరోవైపు ఇండియా ఈజ్ నెంబర్ 1 అంటూ తన గోడల మీద రాసినటువంటివి కూడా విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఒకసారి కెమెరామ్యాన్ నరసింహ చూపించే ప్రయత్నం చేస్తాడు. ట్యాంక్ వాటర్ ఇండియా నెంబర్ 1 దిస్ ఈజ్ రాంగ్ అంటే ఆ చిత్రం మీరు ఒకసారి చాలా క్లియర్గా చూడండి. వాటర్ ట్యాంక్ అంటే ఏదైతే వస్తుందో దాన్నంతా కూడా సంపులో నింపడం అనేది దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి రాస్తున్నాడు. ఇండియా నెంబర్ 1 అని చెప్పి కూడా ఇక్కడ రాసినటువంటి విజువల్స్ మనకి బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అంటే తను చెప్పేది ఏంటి అంటే వాటర్ షార్టేజ్ ఉంది, ఆ వాటర్ అనేది ఇక్కడికి ట్యాంక్స్ రూపంలో తీసుకొస్తూ ఉంటారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి తను చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తర్వాత ట్యాంకర్లో నుంచి సంపులోకి వాటర్ నిండిన వాటిని కూడా తను ఎలా నిండుతుంది, ఎక్కడి నుంచి వాటర్ వస్తుందని చెప్తున్నాడు. మరోవైపు ఇంకొక బొమ్మ వేసి అది 100 అని చెప్పేసి దాని మీద చేశాడు. దాన్ని లింకప్ చేస్తూ ఈ వాటర్ ట్యాంక్ని లింకప్ చేస్తూ ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సంప్ ఏదైతే ఉంటుందో వాటర్ని నింపే సంపు దీన్ని కూడా లింక్ చేస్తూ ఇలా బొమ్మలు గీసుకుంటూ పక్కనే ఉన్నటువంటి ఇంటి గేట్కి సంబంధించినటువంటి విజువల్ని ఆ చిత్రాన్ని కూడా చాలా క్లియర్గా తను రాసినటువంటివి కనిపిస్తున్నాయి. అంటే ఆ బాబు ఆశీష్ రెడ్డి చాలా క్లవర్ స్టూడెంటు. తను ప్రతిసారి కూడా ఇలాంటి డ్రాయింగ్స్ వేయడంతో పాటు ఇక్కడ ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేస్తాడు ఎప్పటికప్పుడు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు. మీరు ఒక్కసారి చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది తను ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏంటి అని. తను 11 సంవత్సరాలైనప్పటికీ కూడా తను జరిగేటువంటి చుట్టుపక్కల జరిగే వాటన్నిటినీ కూడా తను ఓన్ చేసుకొని ఆ సమస్యల్ని ఎప్పటికప్పుడు గోడల మీద ఇలా ఫొటోస్ వేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. అసలుకి తేజస్విని ఎందుకు పిల్లల్ని చంపింది, తన మెంటల్ కండిషన్ కొంతవరకు బాగోలేదు, తనకి కౌన్సిల్ చేయాలి అని నిర్ణయించుకున్న ప్రతిసారి కూడా నేను పిచ్చిదాన్న నన్ను పిచ్చిదానిలాగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు అంటూ తనకి తనే చాలా ఫీల్ అయ్యేదని కూడా చెప్పారు. ప్రస్తుతానికి గోడల మీద ఏవైతే డ్రా గీసాడో వాటన్నిటినీ కూడా చూసి అసలుకి ఇంత టాలెంటెడ్ పర్సన్, ఇంత రాత్రి వాళ్ళమ్మ చంపేస్తుంది నిన్న సాయంత్రం అని తెలిసినప్పుడు కూడా తను పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ తను కాపాడుకోలేకపోయాడు, తన తమ్ముడిని కూడా కాపాడలేకపోయాడు. తమ్ముడు ముందే ఆశీష్ రెడ్డి అంటే చిన్న కుమారుడు హర్షిత్ రెడ్డి, పెద్ద అయిన ఆశీష్ రెడ్డి తనని కళ్ళ ముందే చంపేస్తుంటే అది చూసుకోలేక ఆ బాధని తట్టుకోలేక తను పరుగులు తీసి బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఇదే తేజస్విని నివాసం ఉంటున్నటువంటి ఇల్లు ఇదే. తను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్లో కిచెన్ టేబుల్ ఏదైతే మనం కూరగాయలు కట్ చేస్తూ ఉంటామో దాని మీద ఆశీష్ రెడ్డి హర్షిత్ రెడ్డి ఇద్దరి మెడలు పెట్టి కత్తితో అత్యంత దారుణంగా తను వాళ్ళని చంపేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే వాళ్ళ చిన్న బాబు కూడా అండర్-19 క్రికెట్ అంటే చాలా ఇష్టము, తను కాంపిటీషన్స్కి వెళ్ళాలి పంపించాలని కూడా కొద్దిసేపటి క్రితమే వాళ్ళు చెప్పారు అపార్ట్మెంట్ వాసులు. వాళ్ళు ఆడుకునేటువంటి అంటే చిన్న కుమారుడికి చాలా ఇష్టమైనటువంటి క్రికెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి బ్యాట్ బాల్స్ వీటన్నిటిని కూడా కొనించాము. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆశీష్ రెడ్డి హర్షిత్ రెడ్డిని ఇలా చంపడం చాలా బాధాకరం అని చెప్తున్నారు. రేపు చిన్న కుమారుడు పుట్టినరోజు ఉంది, ఎంతో గ్రాండ్గా బర్త్డే సెలబ్రేట్ చేయాలి అనుకున్నాం, కానీ ఈలోపే ఇదంతా జరిగిపోయింది అని అక్కడ హాస్పిటల్ నుంచి కూడా బిగ్ టీవీతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తేజస్విని కుటుంబ సభ్యులు వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ ఎవరు మాట్లాడడానికి కూడా అందుబాటులో లేరు. పోలీసులు నిన్న కేసు నమోదు చేసిన తర్వాత ఇంటిని కూడా లాక్ చేశారు. అయితే ఈ దృశ్యాలన్నింటినీ చూసినప్పుడు కూడా ఒక ఎమోషనల్ తనకి ప్రశ్నించే తత్వం ఉంది, తనకి ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసు. కానీ నిన్న ఆ సమయంలో తను ఎన్ని ప్రయత్నాలు చేసి ఉండొచ్చు తప్పించుకోవడానికి, అయినా కూడా
చనిపోయాడు అనంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేశాడు అనేది కూడా చాలా అందరిని ఇప్పుడు కలిచివేస్తుంది. ఎందుకనంటే గత 8 నెలల క్రితమే సహస్ర అపార్ట్మెంట్ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లో వెంకటేశ్వర పిల్లల్ని చంపేసి తన భార్య తను హ్యాంగ్ చేసుకొని చనిపోయినది మరొక ముందే మరొకసారి ఇలాంటి ఘటన జరగడంతో కొంతవరకు వాళ్ళకి భయం ఏర్పడింది. అసలు ఏంటి అంటే ఇది సోషల్ మీడియా ప్రభావమా, లేదు అనంటే వాళ్ళకి పని ఒత్తిళ్ళు స్ట్రెస్ ఉందా, లేదంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు విచ్ఛిన్నమయ్యి సింగిల్ ఫ్యామిలీస్ లీడ్ చేస్తున్నారు, ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పడానికి కూడా ఎవరూ లేరు, అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిన్న బిగ్ టీవీతో మాట్లాడారు ఇంటికి సంబంధించినటువంటి యజమాని. ఏం జరిగింది, తను మెంటల్గా కొంచెం అప్సెట్లో ఉండేది అని చెప్పారు. కానీ ఎదురెదురుగా ఉన్నటువంటి అంటే ఇది ఎదురింటి ఇల్లు అయితే ఇది తేజస్విని వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు, పక్క పక్కనే ఉండి వీళ్ళింటి గోడల మీదే పిల్లలు కూడా అనేక రకాల చిత్రాలు గీశారు. వీళ్ళ ఇంట్లో వాటర్ వెళ్ళేటువంటి సమయంలో చూసినటువంటి పిల్లలు ఈ వాటర్ ట్యాంక్ అంతా కూడా ఈ ఇంట్లోకి వెళ్తాయని చెప్పే ప్రయత్నం చేశారు, కానీ వీళ్ళు ఖాళీ చేశారు. మొత్తము ఈ ఫ్లోర్లో 4 హౌసెస్ ఉన్నాయి. ఎదురెదురు తేజస్విని, దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి లిఫ్ట్కి అవుట్ సైడ్ ఉన్నటువంటి 2 ఉన్నాయి. వాటిని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ ఫ్లోర్ అంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు నిన్న జరిగినటువంటి సంఘటన. రెగ్యులర్గా ఈ ఫ్లోర్లో వాళ్ళిద్దరే అబ్బాయిలు ఉంటారు, కానీ ఇప్పుడు వాళ్ళ సౌండ్స్ వినిపించకపోగా అసలు ఏం జరుగుతుంది ఏంటి, నిన్న కనీసం సౌండ్స్ కూడా రాలేదు అని చెప్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు 202 ఈ ఇల్లు కూడా ఖాళీ చేసి, అంటే ఈ ఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఉండలేము అని చెప్పేసి కొంత వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి ఫ్రెండ్స్కి ఇంటికి వెళ్ళిపోయారు. ఇటు సైడ్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. తల్లి 2 పిల్లల్ని చంపేసి తాను చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తల్లే పిల్లల్ని కడతేర్చింది అని చెప్పేసి చుట్టుపక్కన వాళ్ళంతా కూడా రోజు సరదాగా కనిపించేటువంటి కుటుంబంలో ఏమైంది, ఎందుకు తల్లే పిల్లల్ని చంపింది అన్న విషయాలు ఇంకా ఎవరికి ఏం తెలియక వాళ్ళు రెగ్యులర్గా చూసేటువంటి వాళ్ళ పిల్లలు ఇక లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, వెంకటేశ్వర్ రెడ్డి వీళ్ళ కుటుంబం ఎలా ఉండేది, ఎప్పుడు వచ్చారు ఇక్కడ? వాళ్ళు ఫస్ట్ నుంచి 4 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు. కానీ మంచి ఫ్యామిలీ, ఇబ్బంది ఏం లేదు. అతను వ్యక్తిగతంగా చాలా మంచివాడే. మా ఊరు రోడ్డు మీద ఫ్రెండ్లీగా ఉంటాడు. మా లోన విషయాలు అయితే మాకేం తెలియదు, కానీ బయట ఇద్ద మాత్రం బాగానే అతను వ్యక్తిగతంగా మనిషి మంచివాడే, ఇబ్బంది ఏం లేదు. అది అంటే తేజస్విని కావచ్చు, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎప్పుడైనా కిందకి రావడం కానీ ఇక్కడే క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు ఈవినింగ్ పూట. ఇప్పుడు దగ్గర హాఫ్ డే స్కూల్ అయిన కాడి నుంచి ఇక్కడే డైలీ మా అపార్ట్మెంట్లో పిల్లలు ఈ పిల్లలు అందరూ కలిసి ఇక్కడే ఆడుకుంటూ ఉంటారు. మేము వెహికల్ వేసుకుని వస్తుంటే హార్న్ కొడితే సైడ్ అవుతుంటారు. పిల్లలు కూడా బాగానే ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. ఆవిడ కూడా అక్కడికి వచ్చి నుంచొని చూస్తూ ఉండిద్ది ఆ పిల్లలు ఆడుకోవటం. అది మరి ఏమైందో తెలియదు క్లారిటీ. చెప్పండి, గతంలో ఇక్కడ ఇలాంటివి ఏమైనా జరుగున్నాయా? ఒక 7-8 మంత్స్ బ్యాక్ పక్కన అపార్ట్మెంట్లో కూడా జరిగిందండి. ఎందువల్ల జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. పోలీసులు కౌన్సిలింగ్ క్యాంపులు ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందేమోనని నా ఆలోచన భార్యాభర్తలకి. ఈ రోడ్లో ఇది 2వ ఇన్సిడెంట్ అండి. వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవలకు కావచ్చు, ఇలాంటి వాటికే చనిపోతున్నాయి. వీటన్నిటిని కట్టడి చేయాలి అని అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ముందర సెంట్రల్ గవర్నమెంట్ ఆన్లైన్ సిస్టమ్ అనేది తీసిపాడేయాలి మొత్తం. మామూలు ఇంతకుముందు కూడా వ్యవస్థ నడిచింది కదా, ఆన్లైన్ లేనప్పుడు ఇవన్నీ లేనప్పుడు కూడా వ్యవస్థ నడిచింది కదా, తీసేస్తూ కొంచెం కంట్రోల్ అవుద్దామని మా అభిప్రాయం. ఇక అంతే. ఇది ఏమైపోయిందంటే మొత్తము ఆన్లైన్ సిస్టము, ఈ యూట్యూబ్లో ఒకటి మానసికంగా ఒత్తిడి, మొత్తం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండడము, వాళ్ళ పని భారం ఎక్కువ ఉండడం, ఫ్యామిలీస్ తోటి రిలేషన్ ఎక్కువ లేకపోవడము. ఇవి కూడా కొద్దిగా ఇంతకుముందు ఏమంటే ఉమ్మడి ఫ్యామిలీలు ఉండే. ఇప్పుడు ఎవరంతా వాళ్ళు ఇండివిజువల్గా ఉంటారు, చూసేవాళ్ళు లేక వీళ్ళకి మంచి చెడు వస్తే చెప్పేవాళ్ళు లేకపోవడం కూడా కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. ఇంతమంది ముందంటే ఉమ్మడి ఫ్యామిలీలు ఉండడం వల్ల ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు కొద్దిగా కంట్రోల్ పెట్టి మంచి చెడు చెప్తారు. ఇప్పుడు ఎవరంతటా వాళ్ళు ఎంప్లాయీస్ వచ్చి జాబులు చేసుకుంటూ పొద్దుగాలు రావడం చేయడం వల్ల కమ్యూనికేషన్ అనేది గ్యాప్ వచ్చేసింది అందరికీ. దాని ఎఫెక్ట్ కూడా బాగా చూపుతుంది. అందులో యూట్యూబ్లో 24 గంటలు అవి చూసుకోవడం, ఆన్లైన్ ఫోన్లో పెట్టుకోవడం కూడా క్రైమ్ రేట్ అని పెరగడానికి కూడా కొద్దిగా ఇదవుతుంది. అందులో కూడా చూపించడం ఎట్లా ఏ విధంగా చంపొచ్చు, ఇది మొత్తం చాలా చండాలంగా తయారైపోయినాయి. యూట్యూబ్ ఫేక్ న్యూస్లు పెట్టడం అది కంట్రోల్ సెంట్రల్ గవర్నమెంట్గా స్టేట్ గవర్నమెంట్ కొద్దిగా కంట్రోల్ చేస్తే కొద్దిగా క్రైమ్ రేట్ తగ్గే అవకాశాలు మనం. పిల్లల్ని తేజస్విని చంపినటువంటి ఘటన అందరినీ
కలిచివేస్తుంది చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని. రెగ్యులర్గా ఇదే ప్లేస్లో తేజస్విని పిల్లల్ని ఆడిస్తూ ఉండేది. ఈ ప్రాంతంలోనే పిల్లలు హాఫ్ డే స్కూల్స్ వచ్చిన దగ్గర నుంచి ఎంతో చక్కగా యాక్టివ్గా ఉంటారు. అటు వెంకటేశ్వర రెడ్డి కూడా అందరినీ ఆప్యాయతగా పలకరిస్తాడు. వాళ్ళ మధ్య చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, కానీ చంపేంత వరకు వెళ్లకుండా ఉండాల్సింది. పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి. భార్యాభర్తలకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తే ఇవన్నీ కట్టడి చేసే అవకాశం ఉంటుంది. చాలా వరకు యూట్యూబ్ అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందులో ఎలా చంపాలి, చంపిన తర్వాత ఎలా దొరకకుండా ఉండాలి, ఇలాంటి వీడియోస్ కూడా పోస్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ చంపడానికి ఆ వీడియోస్ చూసి పిల్లల మీదో లేకపోతే వాళ్ళ మీద వాళ్ళనే చంపుకోవడానికి ప్రయత్నించడము ఇలాంటివి చేస్తున్నారు. సోషల్ మీడియాని కూడా కొంతవరకు కంట్రోల్ ఉంచాల్సినటువంటి బాధ్యత అటు సెంట్రల్ గవర్నమెంట్ది ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ నరసింహతో సుజాత, హైదరాబాద్.